నమస్తే, నేను మీ చారి అక్షర మీడియాకు స్వాగతం. బుధవారం రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా థియేటర్లో జరిగిన దుర్ఘటనను చూస్తుంటే వీళ్ళది అభిమానమా లేకపోతే అరాచకమా అర్థం కావటం లేదు. ఇది ఈ ప్రివ్యూ షోకు దేనికో రాత్రిపూట ఎవరు హీరో పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ వస్తుండని తెలియగానే అభిమానులంతా ఒక్కసారి ఉదుట ఎగబడటం. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ఆమె కొడుకు శ్రీతేజ్ కాళ్ళ కింద నలిగి సొమ్మసిల్లిపోవటం, అది గమనించిన పోలీసులు ఆమెని దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించడం, ఆ పాటికి ఆమె చనిపోవడం జరిగింది. తర్వాత మంచి చికిత్స కోసం ఎవరు ఈ శ్రీతేజ్ని కొడుకుని నిమ్స్కు తరలించారు. సో ఈ సినిమా అనేది ఈ అభిమానమా సినిమానా ఏది మొత్తానికి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇప్పుడు దీన్ని ఏమనాలి? అభిమానం అనాలా, అరాచకం అనాలా? ఇంకొక విశేషం ఏంటంటే ఈరోజు సినిమా నిర్మాతలు ఏది ఈ మూవీ మేకర్స్ ఉంటారు కదా, సినిమా నిర్మాత వాళ్ళు వచ్చేసి వాళ్ళని పరామర్శించి మేము కుటుంబాన్ని ఆదుకుంటాం, వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పింది. అంతేకాకుండా పుష్ప 2 సినిమా టీం కూడా వచ్చింది, వాళ్ళకి అండగా నిలబడతామన్నది, ఆదుకుంటామన్నది. అండగా నిలబడటం ఆదుకుంటే 4 డబ్బులు ఇస్తారు, వాళ్ళ పిల్లలు చదివిస్తారు. కానీ పోయిన ప్రాణం ఆ రేవతిని తీసుకురాగలరా? ఎందుకు ఈ అభిమానం? ఎందుకు ఇంత అరాచకం? దీని అభిమానం అనాలా, అరాచకం అనాలా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అభిమానం అనేది ఉండాలి, వెర్రితాళ్ళు వేయద్దు. అల్లు అర్జున్ ఏమన్నా మనిషిగా దేవుడు కాడు కదా, హీరో కావచ్చు, మీకు అభిమానం ఉండొచ్చు, చూడండి దూరంగా, అవకాశం దగ్గర పోయి చూడండి, సెల్ఫీలు దిగండి, ఎవరు వద్దట్లేదు. అంతేకాని మీ సెల్ఫీల కోసం మీరు చూడటం కోసం ఎగబడి పరుగులు పెడితే మీ పదగట్టల కింద నలిగిపోయి ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందంటే మీ దాన్ని అభిమానం అంటండి, అది ఖచ్చితంగా రాజకీయమే. ఈరోజు ఈ మది పుష్ప 2 సినిమా టీమ్ కానివ్వండి, ఆ మూవీ మేకర్స్ ఉంటారు కదా, ఈ నిర్మాతలు, వీళ్ళు కానీ వచ్చి మేము ఆదుకుంటాం, మేము ఉన్నాం, వాళ్ళకు అండగా అనగలగటం అనేది సరే. అందరికీ ఎవరికైనా ఎవరికి డబ్బులు ఉంటే ఎవరికి అయ్యో అంటే వాళ్ళు దాతలు నుంచి ఆదుకుంటారు, అది కాదు కదా. వీళ్ళ చివరికి ఏమైంది, ఆ సంధ్యా థియేటర్ యజమాని పోలీసు కేసు పెట్టింది, ఎందుకంటే సరే సెక్యూరిటీ కల్పించలేదు అని, అక్కడ సరే భద్రత ఏర్పాటు లేవు అని. అంటే ఇక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది కదా. అయినా రాత్రిపూట సినిమాలు ఏంటండి, రాత్రిపూట హీరోలు రావడం ఏంటండి, ఎప్పుడైనా చూసారా? ఎందుకు ఈ అరాచకం? సినిమా టికెట్ పెంచుకోవడం మొదటి వారం రోజులు, ఇలాంటి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించడం, అసలు ఇలాంటి సినిమాలకు అవకాశం ఇచ్చే ప్రభుత్వానికి కూడా ఆమె ప్రాణం పోవడంలో ఒక బాధ్యత వహించాల్సిందే. ఎందుకు ప్రివ్యూలకు అవకాశం నైట్ ఇవ్వాలి? ఎందుకు సినిమా థియేటర్లో అలాంటి అవకాశం ఇవ్వాలి? ఆ సినిమా థియేటర్లో హీరోలకు ఎందుకు అవకాశం కల్పించాలి? హీరోలు వచ్చి జనం వస్తున్న సంగతి తెలియదు అభిమానులు, ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ. మొత్తానికి ఇది అభిమానం కాదు, అరాచకమే. ఈ అభిమానుల అరాచకమే ఈరోజు రేవతి అనే మహిళ అభిమానం పదగట్టల కింద ప్రాణం కోల్పోయిందంటే అది అభిమానం కాదు బాబు, అరాచకం. ఇలాంటివి ముందు జరగకుండా అటు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచించాలని చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అవకాశాలు ఇవ్వద్దు ప్రివ్యూలకు, దానికి దీనికి, ఏది టికెట్ ధర పెంచుకోవడానికి. మొన్న అడిగిన మనం రైతులకి అవకాశాలు ఇవ్వరు కదా. ఇంకో రైతులు ఉద్యమాలు చేస్తుంటే దాన్ని ఆపే ప్రయత్నం కేంద్రం చేస్తుంది. ఇలాంటి వాటికి టికెట్ ధర పెంచుకోవచ్చు, ఎన్ని షోలైనా వేసుకోవచ్చు, అంత మీ ఇలాంటి అవకాశాలు కల్పించడం ఈ అభిమానం కాదు, అరాచకంగా మారడం. ఒక ప్రాణం బలిగొన్నది కాబట్టి ఈ అభిమానం కాదు, అరాచకమే.